దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ 2 మా పక్కా సమాచారంతో బలగాల కూంబింగ్ చెర్ల కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. ఆపరేషన్ 2 పేరుతో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ లక్ష్యంగా ప్రత్యేక దళాలు దాడులు కూంబింగ్ చర్చలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. నక్సల్స్ ఏరివేతపై ఇంకా 40 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉండడంతో పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. గత ఏడాది జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అంతకు మించి ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అటవీ మార్గాలు, కొండ చర్యలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని భద్రతా బలగాలు ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా మరోసారి కర్రెగుట్టల పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి ఉంది. ఒకవైపు మేడారం అడవులలో ఒకవైపు బడే చొక్కారావు గురించి వెతుకుతూ ఉంటే కర్రెగుట్టలలో దేవి తిప్పిరి తిరుపతి గురించి వెతుకుతున్న పరిస్థితి మాత్రం ఉంది. తిప్పిరి తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల బిడ్డ, ప్రజెంట్ జగిత్యాల జిల్లా కోరుట్ల వాసి ఒక దళిత బిడ్డ. బడే చొక్కారావు ఒక ఆదివాసీ బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ. సో వీళ్ళందరూ అంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అనేక రకాలుగా రెడ్డిలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, అనేక రకాలుగా మంచి పొజిషన్లో కులాలకు అతీతంగా అప్పుడున్న సమాజం సొసైటీని అవగాహన చేసుకొని చాలామంది అడవి బాట పట్టిన పరిస్థితి మాత్రం ఉంది. మరి వీళ్ళిద్దరూ దొరికితే మిగతా సమాచారం మేరకు మిగతా వాళ్ళు దొరికే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి దేవ్జీకి ఇప్పటికే తిప్పిరి తిరుపతి వాళ్ళ సొంత తమ్ముడి కూతురు కన్నీళ్లతో లెటర్లు రాసిన పరిస్థితి ఉంది. బాబాయ్ లొంగిపోండి, ఇప్పటికైనా రండి అంటే ఇప్పటికి దేవ్జీ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి మాత్రం ఉంది. కర్రెగుట్టలలో ఆపరేషన్ 2 మొదలు పెడితే అదే కర్రెగుట్టల నుంచి బయటకు వచ్చిండు దేవా. ఒరిస్సాకు చెందిన హిడ్మా వల్ల సొంత ఊరు పువర్తి గ్రామానికి చెందిన దేవా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఇదే కర్రెగుట్టల నుంచి కూడా వీళ్ళ ఆశ్రమం కోసమే వస్తూ ఉన్నారా, లొంగిపోవడం కోసమే వస్తూ ఉన్నామా, ఇవన్నీ లీకుడు వార్తలేనన్న ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బార్డర్లోకి వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఉండవు అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు భరోసా కల్పిస్తున్నట్టు వినిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒరిస్సాకు పోయినా ఎన్కౌంటర్లు అవుతున్నారు, మహారాష్ట్రకు పోయినా ఎన్కౌంటర్లు అయిపోతున్నారు, ఛత్తీస్గఢ్ పోయినా ఎన్కౌంటర్లు అయిపోతున్నారు. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రాలు కాబట్టి ఎన్కౌంటర్లు అవుతున్న పరిస్థితి మాత్రం ఉన్నది. సేఫ్ అండ్ సెక్యూర్ తెలంగాణ రాష్ట్రమే కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అతను ములుగు దగ్గరనే ఉన్నది, కర్రెగుట్టలు కూడా ములుగు పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు కూడా షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకొని లొంగిపోవడానికే వస్తూ ఉన్నారా తెలంగాణ రాష్ట్రానికి అన్న ఒక వినికిడి మాత్రం అలాంటి వాళ్ళకి మాత్రం కనిపిస్తూ ఉన్నది స్పష్టంగా. మరి సేఫ్ అండ్ సెక్యూర్గా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి కలిసి సమాజం కోసం మళ్ళీ మీరు సొసైటీ కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత మీపైన ఉంది అని తెలంగాణ సమాజం మాత్రం అనుకుంటా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇటు దేవ్జీ కావచ్చు, ఇటు బడే చొక్కారావు కావచ్చు, ఇద్దరు సేఫ్గా వచ్చి లొంగిపోతే బెస్ట్ అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది.